ఈనాడు ప్రత్యేకమైనటువంటి పనిపైన ఈ జిల్లా బాధ్యతలు చూస్తున్నటువంటి రీజనల్ కోఆర్డినేటర్ కానీ, పార్లమెంట్ ఇన్ఛార్జ్ కానీ, టాస్క్ ఫోర్స్ మెంబర్స్ కానీ, లేదు ఈ ఎన్యూమరేషన్ అంతా పద్ధతిగా చేసే ఇతర మిత్రులు కానీ వాళ్ళంతా చిన్న విషయాలు మాట్లాడారు. ఇది వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఒక కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు. ఆ కట్ ఆఫ్ డేట్ కి పూర్తి చేయడం చెప్తున్నారు. అది ఎవరు చెప్తున్నారు? ఇన్ఛార్జెస్ చెప్తున్నారు, కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జెస్ చెప్తున్నారు. ప్రాథమికంగా వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. అందరూ చేసే పని కాదు కదా ఇది. కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ మళ్ళీ ఇది పద్ధతి ప్రకారం ఒక ఆఫీస్ పెట్టుకుని నిరంతరం పనిచేసే పార్టీ వర్కర్స్ ని ఇద్దరిని ఐడెంటిఫై చేసి ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి యూనిట్స్ ప్రెసిడెంట్స్ ని వారితో రకరకాల అనుబంధ విభాగాలకు అవసరమైనటువంటి సూట్ అయినటువంటి పార్టీ లీడర్స్ ని ఎంపిక చేసుకుని వాళ్ళు ఇచ్చినటువంటి ఫార్మాట్ లో వాళ్ళు అందజేసే కార్యక్రమం జరగాలి. అది చాలా వరకు ఇప్పుడు నేను మాట్లాడేటటువంటి కోఆర్డినేటర్స్ మాటలు విన్నప్పుడు అది అయిపోయింది పనంతా. అందులో క్రిటికల్ ఏంటంటే ఎపిక్ నెంబర్, ఎలక్ట్రాన్ ఫోటో ఐడెంటిటీ నంబర్ అని ఒకటి ఐడెంటిఫై చేయమంటారు. దాంట్లో నాకు ఎందుకంటే మన డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ శ్రీకాకుళం నియోజకవర్గం నేను క్లోజ్ గా మానిటర్ చేస్తున్నాను. నేను చూడలేదు. అతను ఒక ఇద్దరు గుర్రల్ని ఇంజనీరింగ్ గుర్రల్ని పని భవనం పెట్టుకొని నియోజకవర్గంలో ఉండేటువంటి మండల ప్రెసిడెంట్స్ ని, ఇంపార్టెంట్ లీడర్స్ ని వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుని చేశారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో 100 యూనిట్లు ఉన్నాయి, 50 వార్డులు, 51 వార్డులు. అంటే ఆమగావ్ మున్సిపాలిటీలో ఉన్నాయి, శ్రీకాకుళంలో 40 యూనిట్లు ఉన్నాయి, 51. పెద్ద పంచాయతీలు గారా రోడ్లు కలిపి ఒక 50 పంచాయతీలు, 102 యూనిట్లు ఉన్నాయి. ఈ 122 యూనిట్లలో కమిటీలు కూడా ఫార్మ్ చేశారు. 3 నాకు తెలిసి సాయంత్రం నేను అడిగితే పట్టణంలో ఉండిపోయినాయని చెప్పారు. వైకుంఠరావు గారు టౌన్ సంబంధించిన లీడర్స్ ఆ 3 యూనిట్లకి మీరు ఫార్మ్ చేసే పని అర్జెంట్గా చేయండి. ఎవరు లేకపోతే మనకు ఎవరు లేరని ఇక్కడ రాసించారు. ఎవరైతే ఎవరు వదిలితే వాళ్ళు నామినేట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు పెట్టినటువంటి వారు పని చేయకపోతే మళ్ళీ రీప్లేస్ చేసే పని కూడా చేస్తాం. ఏం కేవలం కంప్యూటర్లు నింపడానికి కోసం కాదు కదా. వీళ్ళకి ప్రతి విభాగానికి, ప్రతి వ్యక్తికి ఒక పని కూడా దొరుకుతుంది. ఆ పనిలో వాళ్ళు సక్సెస్ కాలేకపోతే, చేయలేకపోతే, వాళ్ళు నిస్సహాయం వ్యక్తం చేస్తే ఈ పని మీరు చేయలేము, ఇంకో పని చేస్తామంటే రీప్లేస్ చేసే పని కూడా వాళ్ళు చేస్తారు. అందుకోసం మీరు ఎన్ని చేసే కార్యక్రమం చేస్తే మళ్ళీ చేస్తున్నారా లేదా అనేది అవ్వచ్చు. అందుకోసం బయట మాకు తెలిసి అసెంబ్లీ కోఆర్డినేటర్స్ పని చాలా వరకు చేసేస్తారు. ఈ ఎపిక్ నెంబర్ని కొద్దిగా ఐడెంటిఫై చేయడం కష్టమే. చాలా పని పెట్టుకుని వీళ్ళు చేశారు. ఊరికి వెళ్ళిపోయి ఊళ్ళో కూర్చొని వారు ఎప్పుడుంటే రాత్రి తెల్లవారి కూర్చొని చేస్తేనే అయ్యే. ఇంకా ఫోటో తీసేసి చేయడం. 10 మందిని నేను కోఆర్డినేటర్ చెప్పినట్టు 10 మందిని ఐడెంటిఫై చేస్తాను, అయిపోయింది. లేదా ఒకటి చేసేస్తారు. నాకు తెలిసి 15th మనం ఇచ్చిన కట్ ఆఫ్ డేట్ 18th 8 నియోజకవర్గాలు అయిపోతేనే నేను విశ్వాసంగా మొదట్లో కొంత నిరసన మాటలు మన వారు మాట్లాడినా ఇప్పుడు మళ్ళీ చదువుతున్నారు. బహుశా అది చంద్రబాబు పుణ్యం అనుకుంటారు. ఎంటర్మెంట్ పడుతుండడం, హింసించడం, ద్వేషించడం, అవమానకరంగా గ్రామాల్లో మనల్ని చూడడం, ఇవన్నీ చేసిన తర్వాత
మనం చేసినటువంటి పరిపాలనకి ఆయన చేసిన పరిపాలనకి తేడా గమనించారు. గమనించి ఇప్పుడు మనదే ఉత్తమమైన పరిపాలన అన్నటువంటి అభిప్రాయానికి గడిచిన కాలంలో కొద్దిగా నిరసన వ్యక్తం చేసిన మన వాళ్ళు కూడా వచ్చినారన్నది నా అంచనా అని మీకు ఈ సందర్భంగా ఆలోచిస్తున్నాను. నేను రాజకీయ పార్టీ అంటే ఏంటి? మొత్తం సమాజానికి చైతన్యం వైపు ప్రకటించాలి, రాజ్యాంగం తెలియజేయాలి, వారి హక్కులు తెలియజేయాలి, ప్రభుత్వాల్లో ఉండేటువంటి విధాన లోపాలని విమర్శించాలి, మెరుగైన పద్ధతుల్ని సజెస్ట్ చేయాలి. ఒక రాజకీయ పార్టీ అంటే ఒక సోషల్ ఆర్గనైజేషన్ లాంటిదే రాజకీయ పార్టీ. అలాంటి రాజకీయ పార్టీ పాత్రని ఈనాడు తెలుగుదేశం పార్టీ సరిగ్గా నిర్వహించడం లేదు. ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే ఆయన మాటలు మనం వింటే అన్ని అసత్యాలు చెప్తారు. ఇప్పుడే కోఆర్డినేటర్ చెప్పారు, అన్ని అసత్యాలు చెప్తారు. చెప్పి అది నటించగలిసినంత గొప్పగా చెప్తారు. పనులు బిగించి ఇలా చెప్పి మనమే ఆశ్చర్యపోతాం. శివం చెప్పింది నిజమా అని మనకు అనుమానం వచ్చినంత గట్టిగా చెప్తారు. నేను ఒకసారి శాసనసభలో ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి భూమి ఎక్వైర్ చేస్తున్నాను హైదరాబాద్. భూమి ఎక్వైర్ చేస్తుంటే 6,000 కోట్లు అవుతుంది. ల్యాండ్ ఎక్విజిషన్ అవుతుంది. అయినప్పుడు టీడీపీ అపోజిషన్ ఉంది. వాళ్ళందరూ ఏంటి రోజు పత్రికల్లో విమర్శించబడ్డాన్ని పాములాలు తిప్పుతున్నారు. ఆ పాములాలు తిప్పడానికి కారణం వారికి అనుకూలమైనటువంటి వారి భూములు కల్పించే పని చేస్తున్నారు. ఇది అన్యాయంగా చేస్తున్నారు అని రోజు విమర్శించడం పత్రికల్లో రాసేవారు. చీఫ్ మినిస్టర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఒకరోజు అనుకున్నాం, ఈ రోజు పత్రికల్లో వచ్చిన వార్తల్ని మనం కంట్రోల్ చేయాలంటే మనకి అప్పటికి ఇంకా ఈ పేపర్లు వాళ్ళకి అనుకూలంగా ఉండే పేపర్లో రోజు చాలా పెద్ద ఎత్తున ఉండేది. రోజు వ్యతిరేకంగా రాయటమే. ఏంటి ఇంత బాగా చేస్తుంటే ఇంత అన్యాయంగా ఇది రాస్తున్నారు, ఎవరు పేపర్ తీస్తే చూడడానికి భయం వేస్తుంది నాకు అని కూడా రాశాడు. మరి ఎందుకంటే ఇది అసెంబ్లీలోనే మనం డిబేట్ పెడతాం. షార్ట్ డిస్కషన్ పెట్టి డిబేట్ పెట్టేస్తే రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవం చెప్పడానికి ఈ ప్లాట్ఫామ్ మనకి ఉపయోగపడుతుంది అని నిర్ణయం తీసుకుని ఆ అసెంబ్లీ సెషన్లో ఒక వారం రోజుల తర్వాత అది షార్ట్ డిస్కషన్ పెట్టించాం. ఎందుకు ఇన్ని అపోహలు మీరు వేస్తున్నారు కదా, మీరు పార్టిసిపేట్ చేయండి, మేము చెప్తాము. అది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మంత్రి వద్దంది. కానీ ముఖ్యమంత్రి గారు ప్రసాద్ నువ్వు దీనికి జవాబు చెప్పు అని చెప్పేసి ఆయన కోనే రంగారావు గారు నాకే చెప్పించారు జవాబు. నేను ఒక 45 నిమిషాలు అన్ని రాజకీయ పార్టీలు అందరూ రోజంతా మాట్లాడారు దాని మీద. మాట్లాడితే నేను కూడా ఒక 45 నిమిషాలు రిప్లై ఇచ్చాను దాని మీద. ఆ మరుసటి రోజు నుంచి ఎగనిస్ట్గా వార్త రాయడం అనేది పత్రికల్లో మరి లేకుండా ఉండేటువంటి చర్చ నేను మళ్ళీ వచ్చినప్పుడు టీవీ ఆన్ చేస్తే చంద్రబాబు పేరు పెద్ద వినిపిస్తుంది. ఏది దీని గురించి చెప్తుందా చెప్తే ఏంటి అంటే నేను ప్రత్యక్ష సాక్షిని నేనే జవాబు చెప్పండి అంటున్నాను. ఏమిటంటే కరోనా తెలియదు కదా. నా అప్పుడు 15-20 సంవత్సరాలు లోపల పిల్లలకి 19 ఉంటారు కదా, సరిపోదా. అంతేగాని ముఖ్యమంత్రిని అసత్యం మాట్లాడేస్తున్నానన్న భయం అయిన లేదు. రాజకీయ పార్టీలు కాదు, రాజకీయ పార్టీ సరైన దిశ నడిపించాలి. అలాగే మన చట్టం టైటిలింగ్ యాక్ట్ మీ అందరూ తెలుసు. స్థూలంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మోడల్ యాక్ట్. నీతి ఆయోగ్ అని ఒక సంస్థ ఉంది కదా,
ఆ సంస్థ ఎప్పుడు 1989 నుంచి ఎక్సర్సైజ్ చేస్తూ ప్లానింగ్ కమిషన్, తర్వాత 14 నీతి ఆయోగ్ అయింది. నీతి ఆయోగ్ అయింది. వాళ్ళు మోడల్ యాక్ట్ ఇచ్చారు. దేశం అంతా భూమిని సబ్జెక్ట్ స్టేట్ దగ్గర ఉంటుంది, స్టేట్ కి ఈ చట్టం మీరు చేయండి అని చెప్పి యాక్ట్ తయారు చేసి ఇస్తారు. మహారాష్ట్ర తర్వాత మనము అవి చేశాం. ఆ చట్టాన్ని లాస్ట్ అసెంబ్లీలో నేనే అప్రూవ్ చేశాను, చేయించాను. స్పీకర్ సీతారాం గారు చేశాను. దాని గురించి ఏం చెప్పారు? ఆ పాస్పోర్ట్ మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ కనుక ఈ భూమి అతను తీసుకుంటాడని మీ అందరి భూములు పోతాయని నమ్మించారు. నమ్మించడానికి మనల్ని ఓడించాలని ప్రయత్నం చేస్తున్న అన్ని వర్గాలు దాన్ని కలిసి అది అసత్యం అని తెలిసినా కూడా నీ భూమి పోత జాగ్రత్త, నీ భూమి పోత జాగ్రత్త నిజంగా అప్పటిదాకా ఏమీ తెలియనటువంటి వాడికి ఆ భూమిలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కొంతమంది చెప్తుంటే నిజంగానే భూమి పోతేమో ఇప్పుడు ఎందుకు మంచిది ఎగ్జిస్ట్గా వైఎస్ఆర్సీపీకి వేద్దామని చెప్పి అంత బాగా నటించి ఓట్లు తీసుకువెళ్తాం. ఆ స్పీడ్ లో మనం ఏం చెప్పినా కుదరలేదు. ఆ చట్టం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, వాళ్ళతోటి వాళ్ళే జట్టు కట్టారు. ఆ టైంలో బీజేపీ దొంగ కూడా ఉంది. మీరు ఇచ్చిన చట్టం ఎవరు చెప్పాడు అది దొంగ చట్టం అని ఎవరో లేదు. వాళ్ళందరూ కలిసిన రాజకీయ ప్రజల కోసం వాళ్ళు నోటీసుకుంటున్నారు. డ్యామేజ్ జరిగింది సరే, కానీ ఒక రాజకీయ పార్టీ అలా చెప్పొచ్చా? అది నాకు వస్తుంది. ఆస్తి అనేది కాన్స్టిట్యూషనల్ రైట్. నేను జగన్మోహన్ రెడ్డి ఇంకొకరు ఇండియా ప్రెసిడెంట్ ఒకటి అయిపోయినా హక్కు తీసుకోలేదు. అది ప్రాథమికమైనటువంటి హక్కు. అది చంద్రబాబు తెలుసు, మాట్లాడినప్పుడు తెలుసు, ఆ పత్రికలో రాసినప్పుడు తెలుసు. దాని అర్థం ఉండదు. కానీ నమ్మించగలుస్తారు, నమ్మించి రాజకీయ ప్రయోజనం పొందారు. పొందారు. మీరేమంటారంటే ఒక రాజకీయ పార్టీ అలా ప్రజల్ని అటువైపు తీసుకెళ్ళచ్చు. అది రాజకీయ పార్టీ. నిజానికి రాజకీయ పార్టీలు ఈ దేశంలో ఉన్న ప్రజల్ని అలాంటి అమాయకమైనటువంటి ఆలోచన వైపు తీసుకెళ్ళడం. ఈ విషయంలో చంద్రబాబు చాలా తప్పులు చేస్తున్నాడు. స్లోగా అన్నీ బయటకు వస్తాయి, స్లోగా అన్నీ తెలుస్తాయి. ఎందుకు ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ ఛానల్ ద్వారా అడుగుతున్నాను. బీజేపీ ఉంది కదా, మీతో జడ్జిమెంట్ పార్టీ కదా, ప్రధానమంత్రితో అది దొంగ చట్టం, ఆ చట్టం ద్వారా భూములు ఎవరైనా దొబ్బొచ్చు, ఒక ముఖ్యమంత్రి దొబ్బొచ్చు అనే మాటను పంపించి మేమందరం రాజకీయాల గురించి వదిలిస్తాం. ప్రధానమంత్రి చేత అనిపించు, ఆ చట్టం దొంగ చట్టం అనిపించు. దొంగ చట్టం తీసుకొచ్చే పని బీజేపీ చేసిందా? నువ్వనేది అదే కదా. అది దొంగ చట్టం, భూములు తొమ్మిది చట్టం అయితే అలాంటి భూములు తొమ్మిది చట్టాన్ని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిందా? ఆ డ్రాఫ్ట్ నువ్వు అడగలే, నువ్వు చెప్పకపోయా అనుకో. రాష్ట్ర ప్రధాని గారిని అందరికీ నువ్వు చెప్తున్నావు ఈ ఛానల్ ద్వారా. ఎందుకంటే ఆ కోర్టు కూడా నేను డీల్ చేశాను కనుక అన్ని ఒకసారి అధికారంలోకి వచ్చి నష్టం లేదు. పోతుంటుంది, వస్తుంది, అధికారం వస్తుంది, మళ్ళీ ఎవరికన్నా మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రంలో వస్తుంది. 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. మీరేం అనవలేదు. ఇది మనం చేస్తున్న గొప్పతనం కాదు, అది మనం చేస్తున్న గొప్పతనం పక్కన పెట్టండి. వాళ్ళు చేస్తున్న పాడుపడులతోటే మన బంగారం లాంటి లోకేష్ ఉన్నాడు, మన గేట్ కాదు బాగులేదు. ఆయన మళ్ళీ బంగారు కూడా పెట్టాలి. అందుకోసం అది కాదు. కానీ రాజకీయ పార్టీ అలా చేయకూడదు. అలాంటి రాజకీయ పార్టీ నా దృష్టిలో అధమ స్థితి రాజకీయ పార్టీ కదా. ఇంకా ఎన్నికలు వచ్చినప్పుడు మనం ఇవన్నీ గట్టిగా మాట్లాడదాం అందరం. కానీ ఈరోజు సైన్యం తయారు చేయాలి కదా. సైన్యాన్ని తయారు చేసే పనిలో నిమగ్నం అవ్వండి. మండల కమిటీ ప్రెసిడెంట్ ఉన్నారు, ఎన్నేళ్ళైంది మీ కేసు. మీరు ఒకసారి మీరు మనసులో నువ్వు ఒక మీటింగ్ పెట్టావా? ఏ మండలం చాలా మంది వచ్చారు ఇక్కడ. చివరి యుద్ధం గట్టిగా చేద్దాం. చాలా అస్త్రాలు ఉన్నాయి మనకి, చాలా బలంగా ఉన్నాం మనం. అది చేయడానికి తయారు చేయండి, అంతా తయారు చేసి పని చేయండి.
కొంతమంది గడిచిన కాలంలో వయసు వల్ల ఆరోగ్యం వల్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల కుటుంబ సమస్యల వల్ల మనం నిరుత్సాహం చెందుతారు. అది సహజం. కొత్త తీసుకురండి, ఆ కొత్త వాడికి సాయం చేయండి. ఎప్పుడు నష్టపోయినవాడు అవుతావు పార్టీకి ఒక బాధ్యత తీసుకుని నువ్వు చేసేవాడికి ఒక అప్పుడు నువ్వు దూరంగా పార్టీ నువ్వు చేయలేకపోతే వదిలేసి వేరే వాడికి ఇస్తాయి. మీ అందరూ ఇన్వాల్వ్ అవ్వడానికి మార్గం ఏంటంటే ఎన్ని మెంబర్స్ ఒక నాకు చెప్తున్నాడు కోఆర్డినేటర్స్ కూడా అదే కష్టమైన పని. ఐటీ సంపాదించి ఫోటో తీసి ఎక్కించాలి. దానికి 10 మంది కాదు, ఏ ఊర్లో పెట్టుకోండి ఇంతమంది ఉన్నారు. నా ఊర్లో ఉన్నటువంటి నేను డెవలప్ చేసిన ఆఫీస్ ఇస్తాను, నా కంట్రిబ్యూషన్ కూడా నువ్వు ఉపాధి చేయకపోతే నీకేం గౌరవం చెప్పు. ఎవరు పట్టుకుని ఎదగాల కోఆర్డినేటర్ మాత్రం. నా ఊర్లో ఎవరున్నాడు, జిల్లా కమిటీకి ఎవరున్నాడు, స్టేట్ కమిటీకి ఎవరున్నాడు, అడుగుల విభాగానికి ఎవరున్నాడు, వార్డ్ కమిటీకో విలేజ్ కమిటీకి ఎవరున్నాడు, అప్లైమెంట్ తీసుకుని గంట కూర్చుంటే నీకు అయిపోయింది మనీ. ఆఫీస్కి వెళ్తే ఇచ్చేస్తాం, అసెంబ్లీ కోఆర్డినేటర్ ఆఫీస్కి వెళ్తే చేస్తాం, చేసి కంప్లీట్ చేసి ఇచ్చేస్తాం అయిపోయింది. అలాగే గ్రామం ఒక లీడర్ ఒక పార్టీకి సంబంధించిన సిన్సియర్ పార్టీ వర్కర్ చేస్తే అయిపోయింది. 15 మనం చేయగలుస్తాం. ఇవన్నీ కూడా ఇప్పుడే కన్నబాబుతో మాట్లాడాను. ఈ మాట్లాడడం మానేస్తాను. కాకపోతే గట్టి మాట్లాడి ఆఖరికి మనకే ఆ మోడపాటు వేరు ఈ మోడపాటు వేరు మనం అనుకునేసరికి వచ్చేస్తాం. మనం దాన్ని ఫిక్స్ చేస్తాం. ఫిబ్రవరి 3rd వీక్ అని కోఆర్డినేటర్ ఫిక్స్ చేస్తారు, జిల్లా ప్రెసిడెంట్ చెప్తారు, మనం కలిసి ఆ కార్యక్రమం. ఇంత చిన్న విషయాలు ఇవన్నీ పెద్దలంటే అన్ని విషయాలు చెప్పి అవసరం లేదు. దాని గురించి మళ్ళీ నేను చెప్పడానికి వేరే సందర్భంలో మళ్ళీ చాలా దూరం వెళ్ళాను. బాధ్యతలు నేనైతే జగన్మోహన్ రెడ్డి చెప్పదలుచుకున్నాను. సరిగా చేయనటువంటి వాళ్ళని ఏ బాధ్యతల్లో ఉన్నా తప్పించుకొని ఎందుకనంటే అలాంటి వాళ్ళతో అందరూ దొరుకుతుంది. వాళ్ళు చేయగలిలో ఉంటుంది. గ్రామ స్థాయి వాళ్ళు, మండల స్థాయి వాళ్ళు, జిల్లా స్థాయి వాళ్ళు, కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జీలు కానీ ఎవరైనా అదేమి చేయకుండా ఉంది. అక్కడ అందరూ సమూహం మంది అయిపోతే మళ్ళీ పని ముగిపోతుంది. ఈ దెబ్బలు, ఈ కేసులు ఇవన్నీ రాజ్యాంగ విరుద్ధమైన పాలన మనం బలైపోవాల్సినటువంటి అవసరం. అందరూ ఇప్పటికే చాలా సెక్షన్స్ ప్రభుత్వాలు వ్యతిరేకిస్తారు. మనల్ని వ్యతిరేకించిన పోలీసులు ఈవేళ టీడీపీ వ్యతిరేకిస్తున్నారు. మనకు వ్యతిరేకించినటువంటి ఉద్యోగులు మోసపోయిన ఉన్నటువంటి అభిప్రాయం ఉద్యోగులు వచ్చారు. అన్ని రకాల సౌకర్యాలు కల్పించి రక్తం పెట్టినటువంటి రైతులు ఇంకా అదనంగా ఇస్తాడేమో అని చంద్రబాబు కోటేసి మోసపోయిన బంగారు ఇలా రైతులు వచ్చింది. ఇలా అన్ని సెక్షన్స్ లో మార్పు వచ్చింది. కన్సాలిడేట్ చేసే పని చేయాలనే సందర్భం మనం చేస్తూ మన ఇచ్చాపురం కొత్త కోఆర్డినేటర్ వచ్చాడు, అంతకుముందు రవి వచ్చాడు. వీళ్ళందరూ బాగా చేస్తున్నారు. నాకు రోజు చేస్తున్నట్టు కార్యక్రమాలు వచ్చినాయి. ఏ సహాయాలు కావాలన్నా మీరు ఎప్పుడు రమ్మంటారు, మేము చేయవలసినటువంటి సహాయం మేము చేస్తాం. మీరు ఆ కాన్స్టిట్యూన్సీలో గెలిచి ఇంకో బాధపడుతున్న వాళ్ళ వాళ్ళకి ఉత్సాహం కలిగించాలి. ఇచ్చాపురం అయితే చాలా కాలంగా మనం గెలవడంలో ఉన్న ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. సరైన అభివృద్ధి నోచుకునే గౌరవాన్ని పార్టీలను నోచుకోవాలి. ఈసారైనా గెలిచి అందరికీ కనీసం గెలిస్తే మనకు 5 సంవత్సరాలు పోయినా కట్టుకునేటువంటి శక్తిని, కనీసం ఊరు పీల్చుకునేటువంటి శక్తిని మనం అందిస్తే నిలబడుతుంది. అలాగే టెక్కల్ టఫ్ కాన్సెన్సీ మనకి ఇప్పటి ఇలా బ్రహ్మాండంగా చేస్తున్నట్టు మంచి ఊపిరిచ్చింది కాన్సెన్సీ చాలా మెయింటైన్ చేసి అందరినీ కలుపుకుపోయి పార్టీ గారి అల్టిమేట్ గా ఇవన్నీ చూడలేదు ప్రజలు. మిగతానికి తక్కువైంది. 2 ఐడియాలజీల మీద బండి నడుస్తుంది రాష్ట్రం. సామాన్యులకి వాళ్ళ అవసరాలకి నిజాయితీగా ఏదో ఒకటి చేసి సమాజంలో సాయం చేద్దాం అన్నటువంటి నాయకుడు మాయ చేసి మోసం చేసి అధికారం పెట్టి సంపద కొద్దిమందికి అందించేటువంటి నాయకుడు. వీళ్ళిద్దరికి మధ్య ఫైట్ అనేది కొద్దిమందికి అంత దోచిపెట్టే కార్యక్రమం ప్రజలందరూ